ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికీ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తాజాగా మరోసారి నోటీసులు పంపించింది ఈడీ. రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే కేసులో ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారిన వేళ కవితకు నోటీసులు రావడం ఉత్కంఠంగా మారింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కవితకు నోటీసులు రావడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకింట్ల కవితకు ఈ రోజు ఈడీ నోటీసులు మరోసారి రావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు స్తబ్దుగా ఉన్నప్పటికీ మరి ఈ రోజు ఈ నోటీసులు రావడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాలు అయితే ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. మళ్ళీ రేపు ఏం జరగబోతుంది, రేపు వెళ్తారా ఎమ్మెల్సీ కవిత? రేపు ఈడీ నోటీసులు ఇచ్చింది కాబట్టి రేపు ఈడీకి అక్కడికి వెళ్ళి తన వాంగ్మూలాన్ని ఇస్తారా, లేదంటే మళ్ళీ గతంలో ఒకసారి ఏదైతే పోస్ట్ పోన్ చేస్తారో మళ్ళీ ఆ విధంగా ఏమైనా జరుగుతుందా అని చెప్పి కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు ఉన్నాము. ఇక్కడైతే కవిత ప్రస్తుతం అయితే ఇక్కడ తన నివాసంలో లేరు, ఆమె నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆమె నియోజకవర్గంలో పాల్గొంటా ఉన్నారు. అయితే మరోసారి ఈడీ తాజాగా ఈ నోటీసులు పంపింది. అయితే రేపు విచారణకు రావాలని చెప్పడంతో ఈ కేసులో ఇప్పటికే ఉన్న అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్ గా మారారు. కవితకు నోటీసులు రావడం అయితే ఉత్కంఠంగా మారింది. అరుణ్ రామచంద్ర పిల్లై నిన్ననే అప్రూవర్ గా మారడం జరిగింది. అయితే కొద్ది రోజుల్లోనే తెలంగాణ అసెంబ్లీ కూడా జరగనున్నాయి కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ కు ముందు ఈ నోటీసులు ఏవైతే రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొద్ది రోజులుగా లిక్కర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే పలువురిని ఆ కేసులో అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈడీ. అయితే ఇందులో ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అవుతారని చెప్పి గతంలో బాగానే ఊహాగానాలు వినిపించినప్పటికీ అలా ఏమి జరగకుండా కేవలం ఆ విచారణతోనే ఈడీ కూడా సరిపెట్టిన సందర్భం మనం చూసాం. అయితే గత కొంతకాలంగా సైలెన్స్ గా ఈ వ్యవహారం ఉన్నప్పటికీ ఇందులో కొందరు నిందితులందరూ వరుసగా అప్రూవల్ గా మారనుండడంతో ఇక్కడ పరిస్థితులు ఎక్కడి వరకు దారితీస్తున్నాయనే ఒక టెన్షన్ అయితే బీఆర్ఎస్ నేతల్లో మళ్ళీ కూడా కనిపిస్తుందని చెప్పి కూడా వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై ఇటీవలే అప్రూవల్ గా మారారు. సెక్షన్ 164 కింద ఈడీ అధికారులకు ఆ పిల్లై వాంగ్మూలం కూడా ఇచ్చారు. అయితే ఈ క్రమంలో అతని వద్ద ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. తన స్టేట్మెంట్ వెనక్కి అయితే గతంలోనే పిల్లై అప్రూవర్ గా మారినప్పటికీ తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నాడు. తాజాగా మరోసారి అప్రూవర్ గా మారినట్టు ఈడీ అధికారులు ధృవీకరించారు. అయితే ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్ గా మారడంతో ఇప్పటి వరకు నలుగురు కూడా ఈ కేసులో అప్రూవర్ గా మారడం జరిగింది. అయితే వీరిచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో మరిన్ని కొత్త అంశాలు కూడా తెరపైకి వస్తాయేమో అన్న ఒక సందిగ్ధం అయితే చాలా మందిలో నెలకొని ఉంది. అయితే తాజా పరిణామాల ఆధారంగానే కవితను మరోసారి కూడా ఈడీ విచారణకు రావాలని చెప్పి కూడా ఈడీ ఆదేశించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మరికొద్ది రోజుల్లోనూ తెలంగాణ అసెంబ్లీని జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈ ఈడీ నోటీసులు రావడంతో అయితే ఒక రాజకీయ వర్గాలు అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. రేపు ఏం జరగబోతుంది? ఎమ్మెల్సీ కవిత అంటే ఆవిడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు విస్తృతంగా. రేపు కూడా కామారెడ్డి జిల్లాలో ఆమె ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అంటే ఆమె ఆ ప్రోగ్రామ్స్ కి వెళ్తారా, లేదంటే ఈడీ విచారణకు వెళ్తారా అనేది